గుంటూరులో 3వ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆధునికకరంగా వారు వెళ్తూనే ఉంటారు. ఇలాంటి యుగంలో ఆ విలువలన్నీ మనం ముందు తీసుకెళ్ళాలి. ప్రత్యేకంగానే విలువలు లేకుండా పెరగారనుకో మనకి ఒక విధంగా ట్రాజెడీ అని మనం అనుకోవాలి. అది కూడా నేనే ఆంగ్ల భాష ఒకటి వాడాను. కానీ విలువలు మన భారతదేశాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతారు. మన సైంటిస్ట్కి ఏమాత్రం కరువు లేదు, వీరికి ఏమాత్రం కరువు లేదు. కానీ మన ఆ విలువలు ముందు తీసుకెళ్ళడం అది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది. దానికి కార్యాచరణ ఎలాగా, ఎందుకంటే ప్రాక్టికల్గా లేకపోతే అది అమలుకి నోచుకోకుండా ఒక మంచి ఉద్దేశంగానే నిలబడిపోతుంది. కనుక దాని గురించి కూడా మనమందరూ ప్రయత్నించి ఒక నిండుతనం తీసుకురాగలిగితే ఈ గ్రాండ్ పా కల్చరు బహుశా మనలో పోతుంది. మళ్ళీ తాతగారు వస్తారు, అమ్మమ్మ వస్తుంది, నాయనమ్మ వస్తుంది. ఆ కథలు మళ్ళీ మన పిల్లలకి అంతాయి, మానవ విలువలు పెరుగుతాయి. ఆ విలువలు పెరిగేటప్పుడు మనకి ఎలాగుంటుందంటే ఏ దేశం ఎగినా, ఎందుకు కాలేడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా మనము పొగడరాని తల్లి భూమి భారతిని నిల్పరా మీ జాతి నిండు గౌరవం. జై హింద్.